అది ప్రయాగరాజ్ పుణ్యక్షేత్రం. 144 సంవత్సరాల తర్వాత వచ్చే పర్వదినం ఇది. లక్షలాది ప్రజలు అనేక కష్ట నష్టాలకు, వ్యయ ప్రయాసాలకు లోనెత్తి వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు. అక్కడ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించాలని తహతహలాడుతూ ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో, పవిత్ర భావనతో అంతమంది వేలాదిగా లక్షలాదిగా ప్రజల్లో ఉన్నా కూడా ఓపిక చేసుకొని అక్కడ స్నానం ఆచరిస్తే తమకు పుణ్యం వస్తుందని, తాము చేస్తున్న తప్పులన్నీ, పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అన్న ఒక అపారమైన నమ్మకంతో వచ్చేస్తున్నటువంటి ఆ భక్త జనాలను చూస్తుంటే సముద్రం ఉప్పొంగిందా, భూమి ఆకాశం ఏకమైందా, ఏమి జనసందోహం అని, ఏమి జనసందోహం. చూపు మేర ఎటు చూసినా జనసంద్రమే. ఆ ఆనందానికి హద్దు లేదు. అక్కడ ఒక అంతమంటూ లేదు. అంతా ఉత్సాహం, కేరింతలు, భగవద్ భగవన్నామస్మరణ. ఇంకేం కావాలి? రోజు సతమతమై అనేక సమస్యలతో మనకు ఒక్కసారిగా ఆ పవిత్ర నదిలో స్నానం ఆచరిస్తే కలిగే పుణ్యం మాటల్లో వర్ణింపరాలి. అలాంటి అవకాశాన్ని భక్తజనులు ఎందరో అనేక శ్రమలు కోర్చి ఇంత దూరం వచ్చి తమ కోరికను తీర్చుకుంటున్నారు. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్.